యతయః అంటే సన్యాసులు, అంతే కదా. యతయః అంటే ఇంద్రియ నిగ్రహ కలిగిన వారు, ఇది అసలైన అర్థం అండి. కానీ యతులా మీరు అంటే ఇంకా సన్యాసం పుచ్చుకోలేదు అనకూడదు, మనందరూ యతులం కావాలి. ఇంద్రియ నిగ్రహ సంపన్నులమై చేయవలసిందేమిటి? నారాయణ నామం స్మరించాలి. అందుకే నారాయణ నామానికి మించింది మరొకటి లేదు. అలాంటి భవ్య నామాన్ని 245వ నామంగా ఉపదేశిస్తూ ఉన్నారు వ్యాసులు వారు ఇక్కడ. కనుక నారాయణ అయితే నారాయణుడు ఆయన, నరుడు కూడా ఆయనే. తర్వాత మాట ఏం అద్భుతం! నారాయణో నరః, జన్నుర్నారాయణో నరః, నరుడు. ఇప్పుడు నరశబ్దానికి వెళదాం. నరాజాతాని తత్వాని నారం అన్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చే నారములు? ఆత్మ నుంచి వచ్చే. ఆత్మవడు సృష్టికి పూర్వం ఆత్మయే ఉన్నది అంటే ఆత్మరూపుడైన వాడెవడు? పరమాత్మే కదా. ముందు ఆయన ఉన్నాడు, తర్వాత పంచభూతాలు వచ్చాయి. కానీ ఇందాక చెప్పిన ఆత్మ అనేది జీవుడనే అర్థంలో కాకుండా సృష్టికి పూర్వమైన ఆత్మనే నారా అన్నారు. అది తన నుంచి వచ్చిన తత్వములో వ్యాపించింది గనక నారాయణుడు అన్నారు. కానీ మొదట ఆయన స్వరూపం ఆత్మయే కదా. ఆత్మకు మరొక పేరు నరహ గనక నరహ అంటే ఆత్మరూపుడైన వాడు. నరాజాతాని తత్వాని, ఆత్మ నుంచి ఆకాశాది తత్వములు కలిగే గనక ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ ఆత్మన ఆకాశ సంభూత, కనుక ఆత్మరూపుడైన వాడు, ఇది అర్థం. అంతేకాదు నరహ అని పేరు ఎందుకు వచ్చింది మనకి, అది కూడా తెలియాలి కదా. నరహ అంటే నడుచువాడు, నడిపించువాడు. ఇప్పుడు మనందరం నరులమే. ఎందుకు వచ్చిందో, మనం ఎప్పుడు నడుస్తూనే ఉంటాం, కూర్చున్నా నడుస్తున్నాం, అయిపోతుంది, కాలం బట్టి వెళుతున్నాం. కానీ నడుస్తున్నాం, కానీ నడిపించేవాడు ఉంటేనే కదా. కనుక పరమాత్మ మనలో నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుకే నయతీతి నరప్రోక్త. మరొక అర్థంలో నరహ అంటే నడిపించువాడు, నడిపించేవాణ్ణి నరుడు అనాలి గనక నయతీతి నరప్రోక్త పరమాత్మ సనాతన అని వ్యాసుడే చెప్పాడు. సర్వులను నడిపించేవాడెవడో అతడు నరుడు, ఈ అర్థంలో. కనుక నారాయణుడు నరుడు. అందుకే 2 పేర్లతో అవతరించాడు అని తెలుసా మీకు? 2 పేర్లతో 2 రూపాలతో వచ్చాడు ఆయన. ధర్ముడనే మహానుభావునికి మూర్తిదేవి ఎందు కలిగాడు. వారు నరనారాయణ. ఆ అవతారం కూడా చెప్పేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ. నరనారాయణ అవతారం. ఆయన్ని స్మరిస్తే చాలా విశేషమండి. పైగా భాగవతం ఏం చెప్తుందంటే, ఈ భూఖండాన్ని అనేక ద్వీపములుగా వర్షములుగా విభాగించి నారాయణుడు ఒక్కొక్క వర్షమునందు ఒక్కొక్క పేరుతో ఆరాధింపబడుతున్నారన్నారు. కింపురుష వర్షంలో రామనామంతో ఆరాధింపబడుతుంటట. అలా వివిధ వర్షములు, అవి ఇప్పుడు పేర్లు మారిపోయి ఆ పేర్లతో ఇప్పుడు ఉండాలని లేదు. భరతవర్షంలో మాత్రం నరనారాయణ రూపంతో ఆరాధింపబడుతున్నారని చెప్పారు. మన భరతవర్షంలో గొప్ప అదృష్టం ఏంటంటే, నరనారాయణులు నేటికి తపో మార్గాన్ని రుజువు చేసిన అవతారంగా ఉన్నటువంటి బదరికాశ్రమం, ఇప్పటికీ నరనారాయణ అక్కడ ఉన్నారు. అందుకే ప్రతివారు సర్వ విద్యలు రక్షింపబడే సిద్ధాశ్రమాలు అక్కడున్నాయి. ఆ సిద్ధాశ్రమాలకు ఆధార నరనారాయణులు గనకనే వారిని స్మరించే ఏదైనా చెప్పుకుంటున్నా నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని చెప్పడంలో విశేషమది. అందులో మనందరం భరతవర్షంలో ఉన్నాం కదా. ఆ నరనారాయణులకు నమస్కారం చేసుకోవాలి. నారాయణో నరహ అది. అందుకే నిజానికి ఇందాక నారములైన తత్వములతో గమనిస్తూ తత్వముల్లో నారాయణుడు ఉన్నాడని తెలియకపోతేనే బంధం, తత్వంలో నారాయణుడు ఉన్నాడని తెలిస్తే అంతా విష్ణు స్వరూపమే. కనుక నర ఆత్మ ఏది అంటనివాడు. అందుకే నకర్మ లిప్యతే నరే అని వేదం. అంటే ఏ కర్మ అంటని ఆత్మరూపుడే నరుడు. ఇప్పుడు భగవానుడికి సరిపోయింది కదా, నారాయణో నరహ.